హాయ్ అండి, నేను మీ రజని. ఏంటి రజని 4-5 రోజుల నుంచి వీడియోలు తీయట్లేదు అనుకుంటున్నారా? ఎందుకంటే మేమేం అలిగానండి. నేను ఎన్ని వీడియోలు తీసినా మీరు మాత్రం నాకు లైకులు కొట్టట్లేదు, సబ్స్క్రైబర్లు రావట్లేదు. అందుకనే 4-5 రోజులు అలిగాను. కానీ మళ్ళీ యూట్యూబ్ మీద ఉన్న ప్రేమతో మళ్ళీ చేద్దామని పెడుతున్నాను. ఈ వీడియో కనీసం 10 సబ్స్క్రైబర్స్ అన్నా రావాలని కోరుకుంటున్నాను. అబ్బా, మేము ఎక్కడికి వెళ్తున్నామంటే మా ఊర్లో బొడ్రాయి పండుగ జరుగుతుంది. దాంట్లో భాగంగా ఇవాళ కుంకుమార్చన పూజ ఉంది. అందరు ఆడవాళ్ళని రమ్మని చెప్పారు. అందరం చేస్తున్నాము. ఆ అమ్మవారి దయ వల్ల నాకు బాగా సబ్స్క్రైబర్లు పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అమ్మాయి మా ఆడబిడ్డ, మా పిన్ని, మా తోడికోడలు, నేను ముగ్గురం పక్కనే కూర్చొని పూజ చేయటం స్టార్ట్ చేశాము. ఇంతవరకు ఎప్పుడు నేను ఈ పూజ చేయలేదు, ఫస్ట్ టైం చేస్తున్నాను. పంతులు చెప్తా ఉంటే మేము అన్నీ రెడీ చేసుకుంటా ఉన్నాము. ఫస్టే లీస్ట్ ఇచ్చారు ఏమేమి కొనుక్కొచ్చుకోవాలో. ఆ లీస్ట్ ప్రకారం కొనుక్కొచ్చుకున్నాము. ఇవన్నీ అవే. ఇంకా స్టార్ట్ చేసేద్దాం. వెదర్ కూడా కూల్గా, చల్లగా, ఆనందంగా ఉంది. ఇదంతా కొంచెము లైట్ ఫోకస్ మా మీద బ్లాక్గా కనబడుతుంది, అడ్జస్ట్ చేసుకోండి. ఎందుకంటే నైటు ఈ పూజ జరిగింది, వాన వచ్చేలాగుంది. అందుకే పంతులు ఫాస్ట్గా చెప్తుంటే మేము ఫాస్ట్గా చేసేసాం. అయిపోయింది పూజ. నెక్స్ట్ ఇది నేను పోలేరమ్మ గుడికి పోయాను. ఇదేమో మాలకొండ. ఇన్ని రోజుల్లో నేను ఎప్పుడు పోయినా ఇంత రష్ అయితే లేదు. ఇది మళ్ళీ 100 రూపీస్ టికెట్. 3 గంటలు పట్టిందండి. దసరా మూమెంట్ అనో ఏమో కానీ 3 గంటల తర్వాత బయటకు వచ్చి కడుపులో ఒక ముద్దేసుకొని ఇక్కడ కోలాటం జరుగుతుంటే చూస్తూ నిలబడ్డామండి. చాలా బాగా వేశారు. నాకు కూడా వేయాలని చాలా ఇంట్రెస్ట్, కానీ నాకు రాదు. ఇది నేర్చుకుంటే ఎవరికైనా వస్తుంది, కానీ నాకు రాదు. మా పిన్నికి వచ్చు. మా పిన్ని బాగా వేస్తుంది, తను ట్రైనింగ్ తీసుకుంది. కానీ మా పిన్ని ఇప్పుడు రాలేదు. వచ్చి ఉంటే ఒక 5 మినిట్స్ ఆడు పిన్ని అని చెప్పేటోళ్ళం. తను ఆఫీస్కి వెళ్ళిపోయింది. అప్పటికే 5 డేస్ లీవ్ తీసుకుందని ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోయింది. మేము ఇంకా టెంపుల్కి వచ్చాము. చాలా బాగా చేశారు కదా, దేవుడు చూసాడు ఎంత బాగున్నారో. ఇక 2 డేస్ తర్వాత మళ్ళీ రిటర్న్ అయ్యాము. ట్రైన్లో చూసారా ఎంతమంది ఉన్నారో. బస్ టికెట్స్ దొరకలేదు, అందుకే ట్రైన్లో వచ్చాము. ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఓకేనా, బాయ్.